విషయం, సభాపతి యొక్క హక్కులకు సంబంధించిన విషయం, రాష్ట్ర ప్రగతికి సంబంధించిన విషయం, రాష్ట్రంలో జరిగిన అరాచక ఆటవిక విధానాలకి ప్రతినిధి ఎవరో, ఏ విధంగా జరిగిందో ఇంకా కంటిన్యూ అవుతుంది. దోచుకున్న సొమ్ముతో మీడియాని నియంత్రించి తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారు. దీని మీద సభ డిస్కస్ చేయాలి. అన్ని పక్షాలు డిస్కస్ చేసి తమరు సభా హక్కుల సంఘాన్ని పెట్టడంతో పాటు అసలు జరుగుతున్న పరిణామాలు ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది. రాష్ట్రంలో ఏం జరుగుతుంది, ఏ విధంగా తప్పుడు విధానాలు వెళ్తున్నారు, ఒక నియంతలాగా, ఒక డిక్టేటర్ లాగా ఏ విధంగా పరిపాలన చేశారు, ఇవాళ కూడా అదే విధానంలో ముందుకు సాగుతున్నారు. 30 సంవత్సరాలు ముఖ్యమంత్రి అట. నేను అంటున్నాను, 30 సంవత్సరాలు రాజమండ్రి సెంట్రల్ జైలే నీ గతి, ప్రభుత్వ అతిథి గృహం లాంటి జైలు, దానికి వెళ్లాల్సిన పరిస్థితుల్లో నువ్వు ఉన్నావని దానికి తెలియజేస్తూ ఒకటే డిబేట్ చేయండి. అవసరమైతే 1 గంట 2 గంటలు దీనికోసం వెచ్చించి డిబేట్ చేద్దాం, అందరం చర్చిద్దాం, అన్ని ప్రాంతాల నుంచి కూడా చర్చిద్దామని సవినీయంగా మనవి చేస్తా ఉన్నాను. ఫరూక్ గారు సభాపతిగా చేశారు, మీరు కూడా మాట్లాడండి. మీరు మాట్లాడేది మా సార్. మీకు నాకు చాలా అనుబంధం, 40 సంవత్సరాలు సార్. ఎవరు ఇట్లా రాస్తారు సార్? ఇంత అహంకారం సార్ ఇది. స్పీకర్ గారికి నేను ఏం చెప్పాలో అర్థం కాలేదు. ఎందుకంటే మీరు చేశారు స్పీకర్ గారు, నేను చేశాను. ఎప్పుడు ఇటువంటి సందర్భం రాలేదు.